హాయ్ రోషన్. హాయ్ సార్, నమస్తే. నమస్తే. మోగ్లీగా డిసెంబర్ 12 వస్తున్నావు. అవును సార్. ఏంటి టైటిల్ జంగిల్ బుక్ నుంచి తీసుకొచ్చారా లేదా సపరేట్గా సందీప్ ఏమైనా క్రియేట్ చేశాడా? లేదు సార్, అంటే ఇన్స్పిరేషన్ జంగల్ బుక్ నుంచి సార్. ఎందుకంటే జంగల్ బుక్లో మోగ్లీ అనే క్యారెక్టర్ అడవిలో వాడు సొంతంగా ఉంటున్నాడు. దీంట్లో పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఒక దాని దగ్గరలో అడవిలో సొంతంగా ఉంటున్నాడు మురళీకృష్ణ. వాడు మోగ్లీ అని ముద్దుగా పెట్టుకున్నాడు వాడి పేరు. ఓకే. సో ఇన్స్పిరేషన్ అయితే ఉంది సార్ జంగిల్ బుక్ నుంచి. అండ్ ఆ పేరు మనందరికీ చాలా అంటే ఇయర్స్ నుంచి తెలుసు, ఈజీగా కనెక్ట్ అవుతుంది అనే ఇంటెన్షన్తో సందీప్ పెట్టిన పేరు అది. సందీప్ అండ్ మా డిఓపి ఈజ్ యాక్చువల్లీ ద కో రైటర్. వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని పెట్టింది రమామూర్తి గారు. ఓ సూపర్. వాట్స్ అసలు మెయిన్ స్ట్రీమ్ అంతా చూస్తే మన టీజర్లో సార్ హనుమాన్ చాలీసతో మొదలుపెట్టి అవును సార్. రామాయణం లింక్ చేశారు. రాముడు సీతలాగా హ్మ్, హ్మ్. రావణుడు కూడా తీసుకొచ్చారు వర్ష అవును. వాయిస్తో చెప్పినట్టు. మీకు ఏంటి సినిమాలో లవ్ స్టోరీ బిహైండ్? లవ్ స్టోరీ బిహైండ్ మాకంటే సార్, ఈ మోగ్లీ అనే క్యారెక్టర్ చాలా ప్యూర్, చాలా జెన్యున్ పర్సన్. ఎందుకంటే వాడికి ఆ అడవి పక్కన ఏదైనా పనుల కోసం ఆ ఫారెస్ట్కి వెళ్ళను. సో అంత ప్యూర్గా ఉన్న క్యారెక్టర్. అండ్ అమ్మాయి క్యారెక్టర్ జాస్మిన్ అనే క్యారెక్టర్ కూడా తనది కూడా చాలా ప్యూర్. వీళ్ళిద్దరూ చాలా జెన్యున్గా కనెక్ట్ అయ్యి ప్రేమలో పడినోళ్ళు. సో దాన్ని అంతే ఇన్నసెన్స్ ప్యూరిటీతో ట్రీట్ చేశాడు సందీప్. సో అలాగా రెఫరెన్స్ లాగా ఒక డైలాగ్లో హర్ష అడుగుతాడు. సో అప్పుడు అవును మాయా, నేను రావుణ్ణి, తిరు నా సీత అని నా డైలాగ్ ఉంటుంది. సో ఆ ప్యూరిటీ ఉండడం వల్ల అది వచ్చింది. అంటే అమ్మాయి డైరెక్టర్ రైటింగ్లో చెప్పాడు కదా, ప్రేమకు భాషతో పని లేదండి. హీరోయిన్ కూడా ఏం భాష రాదా లేదంటే మోగగా పెట్టారా? అవును సార్, అది మా సాంగ్లో ఒక సాంగ్లో చెప్పాం, సయ్యార్ అనే సాంగ్లో తనకి వినపడదు, మాటలు రావు. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయిది. సాక్షి చాలా బాగా చేసింది. అవును, సాక్షి చూసే పేరు సాంగ్స్ కానీ అది కానీ కాలబేరు కొంచెం స్పెషల్ టేక్ కేర్ తీసుకుంటున్నాడు సాంగ్స్. అవును అవును సార్, చాలా అంటే లైక్ కసితో చేశాడు. భైరవ కూడా వాళ్ళది, భైరవాది సందీప్ది కాంబినేషన్ వచ్చి 4 ఏళ్ళు అయింది. అవును, వాళ్ళు బాగా ప్రూవ్ చేసుకున్నారు ఆ కాంబినేషన్తో. కలర్ ఫోటో పాటలు చాలా బాగా హిట్ అయ్యాయి. నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఆ పాటలు, అంత బాగుంటాయి. సో దాని స్టాండర్డ్ మ్యాచ్ అవ్వాలని చెప్పి ఇద్దరు కలిసి చాలా బాగా అందించారని నమ్ముతున్నాను పాటలు. అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువ నీడ్ అవసరం ఉంటుంది, ఇట్లాంటి ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ దానికి. సందీప్ కానీ కాలభైరవ్ కానీ దాని ఎక్స్పీరియన్స్ ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఎగ్జాక్ట్లీ బాగానే కుదిరినట్టు ఉన్నాయి పాటలు కూడా. 100% సార్. అది వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల అది డెఫినెట్గా సౌండ్లోకి ట్రాన్స్లేట్ అయింది. వాళ్ళిద్దరి ర్యాపో కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా యాడ్ అయ్యాయి మా మ్యూజిక్కి. ఇప్పుడు బబుల్ గమ్ నుంచి మోగ్లీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే సార్ చాలా చేంజ్ వచ్చింది. హార్స్ రైడింగ్ కానీ అంత బాడీ స్ట్రక్చర్ వీటి కొంచెం స్పెషల్ టేక్ కేర్ తీసినట్టు ఉన్నాం మోగ్లీ మీద. అవును సార్, అంటే కొంచెం ముందు బబుల్ గమ్కి ఏమైపోయిందంటే బాగా బక్క చిక్కిపోయానేమో అన్నట్టు అనిపించింది కొంచెం. ఇప్పుడు నేను సందీప్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు అడవిలో వాడికున్న ఇన్స్ట్రుమెంట్స్, ఫుడ్ వీటితో బతుకుతున్నవాడి బాడీ ఎలా ఉంటుంది, కొంచెం దిట్టంగా ఉంటుంది. మరీ ఏమి చిజిల్డ్గా యాబ్స్ గీబ్స్ ఏమి వద్దు, కొంచెం దిట్టంగా ఆర్మ్స్ ఇవన్నీ కావాలి. అండ్ కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం ప్రిపేర్ అవుదామని ప్లాన్ వేసుకున్నాం. అలానే కొంచెం లాస్ట్ ఇయర్ షూటింగ్ మొదలయ్యే ముందు ఒక 1-2 months ట్రైనింగ్ తీసుకున్నాను. హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను ఒక 3 months. రియల్గా? అవును సార్. అంటే ముందు ఒక షార్ట్ చెప్పాడు మా నరేషన్లో, ఇలా వచ్చి పట్టుకొని ఎగురుతామని చెప్తే అయితే నేను నేర్చుకోవాలన్నమాట అని ఫిక్స్ అయ్యాను నేను. సో లక్కీగా మాకు ఒక 3-4 నెలలు టైము ఉండింది కాబట్టి సినిమా స్టార్ట్ అవ్వకముందు ఒక 3-4 నెలలు ట్రైనింగ్ నడిచింది. ఇంకా పడ్డాం, లేచాము. ఒకసారి 4th డే అనుకుంటా సార్, గుర్రం పైన అది నాకేం చెప్పారంటే మా ట్రైనర్ అప్పుడు, సార్ మనం మొండి గుర్రాలను తీసుకుందాం, మీకు మొండి గుర్రాలపై నేర్చేసుకుంటే ఏ గుర్రమైనా హ్యాండిల్ చేయడానికి, మీకు సెట్ పైన వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు. ఓకే అని ఫెంటాస్టిక్గా ఎక్కాం. 4వ రోజు ఇలాగ అది వినట్లేదని చెప్తే ఒకసారి హై అని అన్నాను. అది ముందరకు కొడితే ఎగ్గిరి ముందరకు పడి ఇలాగ పైన చూస్తుంటే దాని కాళ్ళు ఇలా ఉన్నాయి. లక్కీగా ఇలా దొరలడం వల్ల సేఫ్ అయిపోయా. అలా ఒక 1 week బెడ్ రెస్ట్ నడిచింది. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. వచ్చింది సార్. వెంటనే మళ్ళీ ఆయన ఏంటంటే మా ట్రైనర్ వచ్చేసి, సార్ ఎక్కేయాలి సార్, మీరు వెంటనే ఎక్కేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కకపోతే మీరు జీవితంలో ఎక్కలేరు అన్నాడు. అవునా, అయితే ఓకే సినిమా కోసం ఏదైనా అని చెప్పి ఎక్కేసా. అంటే సినిమా టీజర్ చూసి రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ ఆల్రెడీ సార్ బాగా ప్రమోట్ చేశారు. వాళ్ళిద్దరు రియాక్షన్ ఏంటి? రామ్ చరణ్ రియాక్షన్, ఎన్టీఆర్ రియాక్షన్ ఏమేమి ఉన్నారు సినిమా గురించి? సో రామ్ చరణ్ గారికి మా షార్ట్స్, మ్యూజిక్, ఇంకా గుర్రంపై వెళ్తున్న షార్ట్స్ ఇవన్నీ చాలా నచ్చాయి సార్. ఆయన జెన్యున్గా వాట్ ఈ ఫెల్ట్ ఒక 2 మాటలు చెప్పాడు. సందీప్ వర్క్ చాలా నచ్చింది.
అండ్ మిగతా అందరి వర్క్స్ కూడా చాలా నచ్చాయి. తర్వాత ఎన్టీఆర్ గారు కూడా చాలా జెన్యున్గా ఆయనకు నచ్చింది. ఆయన 2 మాటలు నా గురించి కూడా చెప్పారు. నా యాక్టింగ్ ఆయనకు నచ్చిందని చెప్పారు. తర్వాత ఒక షాట్ ఉండింది మా టీజర్లో, బాణం పట్టుకుని ఒక బాంబు పట్టుకుని ఉంటుంది. ఆయనకు అది చాలా నచ్చిందని ఆయన చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆ పొజిషన్లో ఉన్నోళ్ళు ఒక మాట మన గురించి చెప్తే దాని వాల్యూ వేరేలాగా ఉంటుంది. అది వాళ్ళు మా పట్ల ఉన్న ప్రేమ ఇంకా సినిమా నచ్చడం వల్ల ఇలా చెప్పడం వల్ల చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అది ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు. అవును, ట్రిపుల్ ఆర్ గురించి కూడా మాట్లాడారు రామ్ చరణ్. అవును అవును అవును. మా డిఓపి దానికి వర్క్ చేశారు సార్, అవును. సెంధిల్ గారి టీము, రమామారుతి గారు. సో ఆ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది కదా సార్ మన రామ్ చరణ్ గారి ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ లో, సో కెమెరా హ్యాండిల్ చేసిందంతా ఈయనే రమామారుతి గారు. ఓకే. సో ఆ ఫైట్ సీక్వెన్స్ కి బాగా క్లోజ్ గా ట్రావెల్ అయ్యారు వాళ్ళు. ట్రిపుల్ ఆర్ కూడా మీకు బాగా పనికొచ్చింది అయితే. ఆ ట్రైనింగ్ ఇంకా అక్కడ ఆ లైటింగ్ సెన్స్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ దింపేశారు మా రమామారుతి గారు. అండ్ విజువలీ నాకైతే చాలా మంచి ఫిల్మ్ అయితే డెలివర్ చేస్తున్నాం అనిపిస్తుంది. సూపర్ సార్. మీ ఫ్యామిలీ అంటేనే కొంచెం మీ తాతగారు దేవదాస్ కనకాల గారిని చూస్తే ఆయన చాలామంది నటులు యాక్టింగ్ కూడా నేర్పారు. అవును సార్. మీ ఏ సినిమా చూసినా ఫాదర్ క్యారెక్టర్ అంటే మీ డాడీయే కనిపిస్తున్నారు. సార్ రాజీవ్ గారు ఉన్నారంటే ఇక పండుతుంది. లవ్ ఓటీటీ అన్ని, లవ్ ఓటీపీ సినిమా లిటిల్ ఆర్ట్స్ అన్ని కూడా బాగా రేంజ్కి వెళ్ళి. అవును సార్. మదర్ కూడా ఇప్పుడే మొన్నే ప్రేమంటాలో. అంటే మీకేం సజెషన్స్ ఇచ్చారు సోము గారు కానీ రాజీవ్ కానీ, ఏమనిపించింది సార్? చాలానే ఇచ్చారు సార్. నంబర్ 1 ఏంటంటే సార్, నేను తాత లాస్ట్ స్టూడెంట్. ఆయన పోకముందు ఆయన దగ్గర కొన్ని లెసన్స్ తీసుకున్న అదృష్టం అది. సో అది జరిగింది. తర్వాత నాన్నతో ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంటుంది సార్ యాక్టింగ్ గురించి. కొన్నిసార్లు షూట్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి అంటే నెక్స్ట్ రేపు పొద్దున ఏదైనా సీన్ ఉంటే నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు ఇమోషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, అంటే ఏమైనా బ్లాక్ ఉందనుకోండి కొన్ని చోట్ల నాన్న హెల్ప్ 100% తీసుకుంటాను. అండ్ అమ్మ కూడా నాకు చాలా సజెషన్స్, ఇప్పుడు మనకి పబ్లిక్గా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చాలా డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఉండే నాలెడ్జ్ని నేను అబ్జర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా. అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, ఇంకా జరగాలని కోరుకుంటున్నా. అంటే భవిష్యత్తులో ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా మదర్ ఫాదర్ రోషన్ కలిపి యాక్ట్ చేసేది ఉంది ఏమన్నా ఉంటే హ్యాపీ సార్, వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్, వాళ్ళతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కుదిరితే మా కుటుంబంకి ఒక మనం లాంటిది ఏమైనా సినిమా వస్తే చాలా హ్యాపీగా ఉంటా. టీజీ విశ్వప్రసాద్ గారు సార్ ఒక సినిమాని ప్యాషనెట్గా తీయాలంటే ఆయన కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును అవును సార్. రోషన్ రెండో సినిమా కలర్ ఫోటో తర్వాత హిట్ కొట్టిన డైరెక్టర్తో సినిమా. అవును. ఏంటి ఆయన ఎక్కడ ఏమీ కాంప్రమైజ్ కాలేదా? ఏం కనిపించింది ఆయన? లేదు సార్, అస్సలు కాంప్రమైజ్ కాలేదు. బట్ హీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ స్క్రిప్ట్ వర్క్. అది 100% అందరికీ ఉండాలని నమ్ముతున్నాను. సో అది మెయింటైన్ చేస్తూ మా సినిమాకి, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు నాది సెకండ్ సినిమా, ఇంకా నేను మ్యాసివ్గా ఏమీ ప్రూవ్ చేసుకోలేదు. ఓకే ఇతని పైన ఇంత పెట్టేయచ్చు అని ఏమీ కూడా అంత జనరేట్ అవ్వలేదు. ఆ టైంలో కూడా ఆయన కథను నమ్మి, సందీప్ని నమ్మి, నన్ను నమ్మి ఎక్కడా కూడా వెనకడుగేయకుండా చాలా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈరోజు మేము డెలివర్ చేసిన క్వాలిటీ వెనకాల ఆయన సపోర్టు లేకపోతే అది జరగదు 100%. అదైతే నా క్లారిటీ ఉంది సార్. అండ్ హీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్. ఆయనకి సినిమాలంటే చాలా ఇష్టం యాక్చువల్గా అయితే. అందుకే ఆయన తెలిసి ఆయన ప్రొడక్షన్లోకి దిగినట్టున్నారు. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఆయన ప్రొడ్యూస్ చేయడం వల్ల చాలా థింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మాకు బిజినెస్ పర్స్పెక్టివ్లో కూడా చాలా బెటర్ ఉంటుంది. ఇప్పుడు పిఎంఎఫ్ అందుకోవడం వల్ల వేరే ప్రొడక్షన్ ఏమైనా అయినా కూడా కొంచెం కష్టంగా ఉండేదేమో. ఈయన సపోర్ట్ 100% దాంట్లో కూడా ఉంది సార్. సూపర్. యా. సందీప్ గారు ఈ మధ్య డైరెక్టర్గా కాకుండా యాక్టింగ్ కూడా చేస్తున్నారు. అవును సార్, అవును. మన సినిమాలు కూడా ఆయన యాక్ట్ చేశారా? మోగ్లీలో సస్పెన్స్ దాచిపెట్టమన్నారు, లేకపోతే చెప్పొద్దన్నారు? అది చెప్పచ్చో లేదో నాకు తెలీదు. బట్ దానికి నేను ఎస్ చెప్పను, నో చెప్పను సార్. అంటే ఎస్ అనుకోవాలి మేము, అలా చెప్పనంటే లేదని చెప్పేవాళ్ళు కానీ ఎస్ నో చెప్పనంటే ఎస్తేనే తీసుకుంటాం మేము డెఫినెట్గా. ముద్దుగా వదిలేదు చెప్పేస్తే రివీల్ అయిపోతుంది. ఎస్ అని అయితే చెప్పట్లేదు. సూపర్. ఆయన కలర్ ఫోటోలో క్లైమాక్స్ కొద్దిగా ప్రత్యేకత ఉంటుంది. అవును. అప్పుడు దాకా ఒక ఎమోషన్తో వెళ్ళిన సినిమా క్లైమాక్స్కి వెళ్ళగానే ఒకసారి అసలు ఎగ్జాక్ట్లీ అవును. అలాంటి సీన్ మీకు సినిమా ఏమనిపించింది? మోగ్లీలో అట్లాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయి? యాజ్ రైటర్ సందీప్ రాజ్ ఇంకో మెట్టెక్కారు సార్. క్లైమాక్స్ దగ్గర అయితే ఒక అద్భుతమైన హైని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక క్రేజీ స్క్రీన్ ప్లేని క్రియేట్ చేశాడు సందీప్. అండ్ దాంట్లో మనకి హార్ట్ బ్రేకింగ్ క్లైమాక్స్ ఉంటుంది కదా సార్, దీంట్లో ఒక చాలా అద్భుతమైన క్లైమాక్స్ ఉండబోతుంది. అది ఎమోషన్ చెప్పేస్తే మళ్ళీ నేను ఏదో రివీల్ అయిపోయినట్టు ఉంటుంది. బట్ యా, నేనైతే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఈ క్లైమాక్స్ మీరు అందరూ చూడడానికి. ఎందుకంటే సందీప్ చాలా అద్భుతంగా రాశాడు. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు క్లైమాక్స్లో ఇలా జరుగుతుందని. సో
అది చాలా బాగా రాశారు సార్. అదైతే ఉంది విలన్ బండి సరోజ్ సార్. ఏంటి క్యారెక్టర్ కొంచెం సార్ నువ్వు కానిస్టేబుల్ అవ్వాలనుకుంటే పోలీస్ అవ్వాలనుకుంటే ఆయన ఎస్ఐ సిఐ వచ్చి నిన్ను కొట్టడం అట్లా ఉంది ట్రేజర్ అవును చూస్తుంది అవును అవును ఎగ్జాక్ట్ అంటే విలన్ రోల్ అంత స్ట్రాంగ్గా లేకపోతే హీరో కూడా ఎలివేట్ రాదు కదా. అవును 100% సార్. ఎలా ఉంది మీ ఇద్దరికి కాంబినేషన్ సీన్స్ కానీ ఎట్లా అనిపించింది? సో ఫస్ట్ సార్ బండి సరోజ్ గారిని అప్రోచ్ అయినప్పుడు నేను సందీప్ కానీ మాట్లాడుకున్నప్పుడు సందీప్ నరేషన్ ఇచ్చినప్పుడు ఒక విలన్ క్యారెక్టర్ది అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అంటే లైక్ తనకి విలన్ క్యారెక్టర్ గురించి 100% క్లారిటీ ఉంది. అంటే మూమెంట్స్తో సహా వీటితో సహా భలే నరేట్ చేశాడు. సో అనిపించేది అరే ఈ క్యారెక్టర్ని సందీప్కి మించి ఎవరైనా చేయగలుగుతారా అనిపించేది. బట్ బండి సరోజ్ గారిని చూసిన వెంటనే ఓకే ఈయన కోసం ఈ క్యారెక్టర్ పుట్టింది అనిపించేటట్టు ఆయన కనిపించారు. అండ్ తర్వాత తన యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా సినిమాని భలే ఎలివేట్ చేశాయి. ఎందుకంటే మీరు చెప్పినట్టు విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో తను ఎదుర్కోవడం అనేది అంత ఎఫెక్టివ్గా అంత హైని ఇస్తుంది ఆడియన్స్కి. సో అది డెఫినెట్గా క్రియేట్ అయింది. అండ్ ఆయనతో ర్యాపో అంటే సార్ ఫస్ట్ షెడ్యూల్లో అంత పరిచయాలు ఏర్పడలేదు మాకు. ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్ యాక్టర్, ఎక్స్పీరియన్స్ యాక్టర్, నాకన్నా వయసులో పెద్దోళ్ళు. సో వెళ్ళి క్లోజ్గా మాట్లాడుకుంది ఏం లేదు. బట్ సెకండ్ షెడ్యూల్ నుంచి మేము రంపచోడవరంలో షూట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒకటే లాడ్జ్లో ఉన్నాం అందరూ, ఒక చిన్న బిగ్ బాస్ సెటప్ లాగా. సో మా సీక్వెన్స్ మొదలైన తర్వాత బాగా ఓపెన్ అయ్యి ఫ్రీగా మాట్లాడుకోవడం మొదలెట్టాం. అండ్ చాలా మంచి బాండ్ ఏర్పడింది మా ఇద్దరికి. అండ్ ఆయన కూడా చాలా జెన్యూన్ పర్సన్. ఆయనతో చాలా డిస్కస్ చేసేవాళ్ళం సినిమా గురించి, ఆయనకుండే పర్స్పెక్టివ్స్ చెప్పేవాళ్ళు. సో చాలా ఫన్ రిలేషన్షిప్ ఒకటి ఏర్పడింది. సో ఆయన సినిమాలో అద్భుతంగా చేశారు. అండ్ మీరందరూ దాన్ని చూడడానికి వెయిటింగ్. నేను లొకేషన్స్ కూడా ఎక్కువ ఫారెస్ట్ రియల్ లొకేషన్స్కి వెళ్ళిట్టున్నారు. అవును సార్. అంటే ఇప్పుడు ఆ సెట్లో వీటిలో చేస్తే ఆ ఫీల్ రాకపోవచ్చు. అండ్ ఇప్పుడు మాకుండే బడ్జెట్లో అంత పెద్ద లైటింగ్ సెటప్ నిజంగా ఆర్ట్ చాలా అద్భుతంగా చేసే బడ్జెట్లు అయితే లేవు. సో ఏదైనా చేస్తే అడ్జస్ట్ చేసుకొని దాన్ని ఏమన్నా ట్రై చేసి ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడి దాన్ని చాలా తక్కువలో చేసి చేయడం కన్నా లైవ్ లొకేషన్లోకి వెళ్ళి దాన్ని యాడ్ డైరెక్టర్ ఎలా ఎన్హాన్స్ చేస్తారనే ప్లాన్తో లైవ్ లొకేషన్స్కి వెళ్ళిపోయాం సార్. అండ్ అది విజువల్ కూడా చాలా యాడ్ అయింది. మీకు ఇప్పుడు చూస్తే చాలా షార్ట్స్లో అది లైవ్ లొకేషన్స్ వల్ల దానికి ఒక డెప్త్ ఉంది ఫ్రేమ్స్లో. అది సెట్లో చేస్తుంటే అది దొరికిండేది కాదు. సో అలాగా లైవ్ లొకేషన్ చాలా హెల్ప్ అయ్యాయి. సూపర్. ఇప్పుడు ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ హనుమాన్ చాలీసా లింక్ ఏంటి అసలు? అంటే శ్రీరామ్, జై శ్రీరామ్, రాముడు సీత, సార్ హనుమాన్ చాలీసాతో ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది టీజర్ని కానీ దాన్ని కానీ? హనుమాన్ చాలీసా దాంతో ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందండి సార్, ఒక చిన్న ఎలిమెంట్ అయితే ఉంది కథలో. ఓకే, అది నేను ఎక్కడైనా ఎక్కువ రివీల్ చేస్తానేమో అని భయపడి ఇప్పుడు కంట్రోల్డ్గా దాన్ని ఎలా చెప్పొచ్చని ఆలోచిస్తున్నాను. బట్ యా భగవంతుడి క్యారెక్టర్ అయితే ఉంది సినిమాలో. దాన్ని అంటే ఇప్పుడు మనం కంప్లీట్గా భగవంతుడు వచ్చేస్తాడు ఇవన్నీ కాకపోయినా కూడా ఆయన ప్రెజెన్స్ ఇవన్నీ చేస్తూ సందీప్ రాసుకున్న కథ ఇది. సో అది ఉండడం వల్ల అది టీజర్లోకి అలాగా వాడాలనిపించింది. అది నాకైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకు బాగుంది. అంటే చూడగానే ప్లెజెంట్ లుక్తో తీసుకెళ్లారు. అంటే ఏంటి ఏం చెప్పాలనుకున్నారు? అంటే రామాయణాన్ని మోడరేట్ చేశారు అనిపించింది నాకు కూడా జనరల్లీ. కానీ బాగుంది సార్. మీ ఫైట్ వీళ్ళతో వేస్తున్నప్పుడు షూ కలర్ రేడియం చేశారా లేదంటే ఏంటిది? కొంచెం అది లైటింగ్ షూ సార్. దానికి కింద ఒక స్ట్రిప్ ఉంటుంది లైట్ది. ఓకే, దానికి కూడా ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. సందీప్తో ఏంటంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కథలో. ఇప్పుడు మనకి ఒక లాకెట్ ఉంది, నాకు హనుమంతుడి లాకెట్ వేసుకొని ఉంటాను నేను. తర్వాత ఒక వాచ్ ఉంది, అది వాచ్ నాకు అక్కడ నేను ఇక్కడ సరే చెప్పేస్తాను, ఇది ఆపలేదు. నేను ఒక లొకేషన్ మేనేజర్కి అసిస్టెంట్గా పనిచేస్తుంటాను సార్. నేను మేజర్గా అక్కడ పాడే ప్రాంతాల్లో ఈ లొకేషన్ ఇవన్నీ చూపిస్తుంటాను. సో ఆయన మాకు డబ్బులు ఇవ్వడం కన్నా గిఫ్ట్లు ఏమైనా వస్తుంటే మనకి అవి ఇచ్చేస్తుంటాడు అనమాట. బొమ్మలు కానీ మనకంటే వాచ్లు ఇలాంటి ఎక్విప్మెంట్లు కొనిస్తుంటాడు. సో ఒక వాచ్ కొనిచ్చాడు, దాన్ని నేను ఒక లెదర్ దాంతో నేనే కస్టమైజ్ చేసుకుని మోగ్లీ క్యారెక్టర్ చేసుకొని పెట్టుకుంటాడు అనమాట. సో అలాగా చాలా ఎలిమెంట్స్ని ఇన్కార్పొరేట్ చేశాడు కథలోకి సందీప్. అండ్ ఆ ఎలిమెంట్స్ని చాలా అద్భుతంగా వాడాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ లైటింగ్ షూస్, అది మనకి ఇప్పుడు బయట నుంచి చూస్తే అర్థం కాకపోవచ్చు, అదేంటి లైటింగ్ షూస్ అక్కడ రేడియంతో చేశారు అనుకున్నా. ఎందుకంటే అది బాణంలో వేస్తుంటే జిగేలంటే చీకట్లో వెళ్ళినప్పుడు రేడియం అన్నట్టు. ఆ షూస్ తాలూకు స్పెషాలిటీ ఏంటంటే అది ఒక చాలా స్పెషల్ వ్యక్తి ఈ సినిమాలో. అది ఎవరు ఇచ్చారని చెప్పను కానీ సినిమాలో చాలా స్పెషల్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఇచ్చిన షూ అది. సో దానికి చాలా ఒక మంచి ఎలిమెంట్ని ఏర్పాటు చేశాడు సందీప్.
అంటే సాక్షి ఇచ్చి ఉంటుంది గిఫ్ట్గా. నేను చెప్పలేదు సార్ అది. నన్ను చంపేస్తారు మళ్ళీ. అంటే ఒక ఎలిమెంట్ మంచి క్యారెక్టర్ గిఫ్ట్ ఇచ్చేదా షూ వేసుకునేది ఏమో గవర్నమెంట్ సార్, ఇస్తే ఎవరైనా కూడా ఇచ్చవచ్చు. ఎవరు ఇచ్చారని అయితే చెప్పండి సార్. సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి, రొమాంటిక్ సాంగ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక రొమాంటిక్ సాంగ్ సార్, అంటే మన సయ్యారైన్ వచ్చింది మొన్న, అవును. అదొకటి ఉంది సార్. తర్వాత వనవాసం అని సెకండ్ సాంగ్ వచ్చింది. ఇంకో సాంగ్ రాబోతుంది హైలా అని, ఓకే అది ఇంకా రిలీజ్ కాలేదు. అది మోగ్లీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్. ఓకే. సో అది రాబోతుంది. ఇంకొక 2 బిట్ సాంగ్స్ ఉన్నాయి, అవి నాకు తెలిసి తర్వాత రిలీజ్ అంటే చేస్తాం. యాక్చువల్లీ లవ్ బ్యాక్గ్రౌండ్ సినిమాల కంటే అవును. ఎక్కువ సాంగ్స్ ఎక్కువ డామినేట్ చేస్తాయి సినిమా. అవును సార్. అవి ఎంత జనాల్లోకి కానీ యూత్ కానీ కనెక్ట్ అయితే కమ్ ఆడియన్స్ ఇన్ థియేటర్స్. సార్ మీకు ఎన్ని పెట్టారు అందుకు అడిగారు. 3 ఉన్నాయి సార్, టోటల్గా 3 రిలీజ్ చేస్తున్నాం రిలీజ్ కన్నా ముందు. తర్వాత మిగతా బిట్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వదులుదామని ప్లాన్ చేస్తున్నాం. అంటే రెండో సినిమాయే కానీ ఈ సార్. సినిమా మీ డ్రీమ్ రోల్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే నాకు ఈ రోల్ చేయాలి ఉంది, ఎట్లా ఉంది అంటే? నాకు సడన్గా ఈ మధ్య ఒక యాక్షన్ డ్రామా చేయాలని ఉంది సార్. తర్వాత ఒక మంచి కామెడీ చేయాలని ఉంది. కామెడీ అంటే స్లాప్స్టిక్ కామెడీలా కాకుండా బాగా సిచ్యువేషనల్ డ్రివెన్ కామెడీ ఉంటుంది కదా సార్, అలాంటిది ఒకటి చేయాలని ఉంది. ఇప్పుడు మనకి కమల్ హాసన్ గారివి కొన్ని ఉండేవి, ఓకే. అలాంటివి ఏదైనా ప్రయత్నం చేయాలని ఉంది. తర్వాత అదే యాక్షన్ డ్రామా, వీటిపైన కొంచెం ప్రస్తుతానికి ఉంది. అండ్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ యూత్ అంటే లవ్కి కనెక్ట్ అవుతుంది. నీ ఏజ్ వచ్చి ఇప్పుడు ఏజ్ క్యారెక్టర్ చేయడం కన్నా యూత్ దగ్గర అవడం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్. పీరియాడిక్ క్యారెక్టర్స్ ఎక్కువ మంది చేస్తున్నారు ఈ మధ్యన. అవును. ఆ కైండ్ ఆఫ్ ఏమన్నా మీ ఆలోచనలో ఉందా? ఆలోచనలు అయితే స్పెసిఫిక్గా లేదు సార్. వచ్చి కథ అద్భుతంగా ఉందంటే డెఫినెట్గా నువ్వు సార్. ఫైనల్ క్వశ్చన్ సార్, మోగ్లీ చూస్తాక ఆడియన్స్ ఏం చూసి రావాలి, ఏం చూసి ఎంజాయ్ చేసి వెళ్ళమంటారు థియేటర్కి వచ్చి? మోగ్లీ చూడడానికి ఆడియన్స్ డెఫినెట్గా సందీప్ రాజ్ డైరెక్షన్కి, రైటింగ్కి గురించి రావాలి. తర్వాత భైరవ మ్యూజిక్, తను ఇంకొక లెవెల్ అప్ అయ్యాడని నమ్ముతున్నాను మా సినిమాలో మ్యూజిక్తో. అండ్ తను కూడా ఇంకొక నెక్స్ట్ లీగ్కి వెళ్ళడానికే తన ప్రయత్నం పెడుతున్నాడు భైరవ. సో భైరవ మ్యూజిక్ వినడానికి రావాలి. తర్వాత మా డిఓపి ఫ్రేమ్స్ చూడడానికి రావాలి. బండి సరోజ్ గారి యాక్టింగ్ చూడడానికి రావాలి. సాక్షి యాక్టింగ్ చూడడానికి రావాలి. అండ్ హర్ష చెముడు ఆయన యాక్టింగ్ చూడడానికి కూడా రావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోగ్లీ అన్న సినిమా మోగ్లీ గారు చేసే ప్రేమ కోసం యుద్ధం. సో వాడు ప్రతి మనిషి జీవితంలో ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమలో ఏదో ఒక అడ్డంకి వస్తుంది. అండ్ వీడి జీవితంలో కూడా ఒక అడ్డంకి వచ్చింది, దాన్ని వీడు ఎలా దాటుకుంటున్నాడు, ఆ అడ్డంకి ఏంటి, దాన్ని ఎలా సందీప్ అనే వ్యక్తి ఎలా అద్భుతంగా క్రాఫ్ట్ చేశాడు అని ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గురించి థియేటర్స్కి రావాలని నేను నమ్ముతున్నాను సార్. అండ్ థియేటర్స్కి వచ్చి చూస్తారని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది రోషన్ చెప్తున్న మోగ్లీ విషయాలు. రెండో సినిమా అయినా చాలా ఎక్స్పీరియన్స్గా మాట్లాడాడు. డెఫినెట్గా సినిమా హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.